టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ ఎ ఫ్యామిలీ. మీకు అర్థమవుతుందండి మీకు? కాబట్టి కుటుంబానికి మూలం ఎవరు? పరమ తండ్రి. తండ్రి అంటే ఇప్పుడు చాలా అర్థాలు వస్తున్నాయి. చర్చిలో కూడా తండ్రి అయిపోయారు ఇప్పుడు చాలామంది. చర్చి తండ్రులు ఉన్నారు, అయ్యగారులు అమ్మగారులు వచ్చేసారు కదా. అందుకే మీరు ఒట్టి తండ్రి అంటే చాలా పెద్ద ప్రమాదం. ఏ తండ్రి? పరమ తండ్రి. సో పౌలు అంటున్నాడు, నువ్వు కుటుంబంగా ఉండడానికి మూలం ఎక్కడుందంటే ఇదిగో ఈ తండ్రి దగ్గర ఉంది. ఏ తండ్రిని బట్టి భూమి మీద ఉన్న సర్వ కుటుంబాలని పిలువబడుతున్నాయో అంటున్నాడు. సో మీ కుటుంబం బాగుపడాలంటే మూలాలు ఎక్కడ ఉండాలి? ఇదిగో ఈ బైబిల్ దేవుడితో మీరు కనెక్ట్ అవ్వాలి. అందుకని ఈ త్రియేక దేవత్వంలో ఉన్నటువంటి ఈ సంబంధంలో, ఈ కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో ఉన్నటువంటి విషయాల నుంచే మీ కుటుంబానికి తగినటువంటి సూత్రాలన్నీ వస్తాయి. మీ కుటుంబానికి తగినటువంటి శక్తి అంతా వస్తుంది. మీ కుటుంబానికి తగినటువంటి సహాయం అంతా వస్తుంది. మీ కుటుంబం ఎలా ఉండాలో నమూనా అక్కడే ఉంటుంది. మనం పక్క కుటుంబాన్ని చూసి వాత పెట్టుకోకూడదు. మనం చూడవలసింది ప్రతి కుటుంబము ఈ కుటుంబాన్ని, ఈ పరమ కుటుంబాన్ని, ఈ త్రియేక దేవత్వంలోని కుటుంబాన్ని మనం చూడాలి. ఇది మొదటి సత్యం మీరు గ్రహించాలి.